హాయ్ హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో టేస్టీ రెసిపీ వచ్చేసి పనస తోనలు. ఈరోజు చేసే పనస తోనలు టేస్టీగా ఎలా చేయాలో ఆ సింపుల్ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. గిన్నెలోకి కప్పు వరకు గోధుమ పిండి తీసుకుందాం. ఇలా ఒక కప్పు వరకు తీసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్ బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం ఉప్పుని, ఒక అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి ఫస్ట్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఒకసారి బాగా కలపండి. ఇలా బాగా కలిపాక ఒక టేబుల్ స్పూన్ బాగా వేడి చేసిన ఘీని వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా ఘీని యాడ్ చేసుకున్నాక వెంటనే హ్యాండ్తో కలపకుండా స్పూన్తో మిక్స్ చేయండి. ఆ తర్వాత హ్యాండ్తో రెప్ చేస్తూ మిక్స్ చేయండి. ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఇలా పిండిని కలిపాక ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాల తర్వాత పిండి ముద్దని తీసుకొని మరోసారి మిక్స్ చేయాలి. ఇలా ఒకసారి కలిపాక పిండిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే పనస తోనలు బాగా వస్తాయి. ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని మిగతా పిండిని కవర్ చేశాక ఇప్పుడు ఈ పిండి ముద్దలో పొడి పిండిలో డిప్ చేసి రోల్ చేసుకుందాం. ఇలా చేశాక సైడ్స్ని కట్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా కట్ చేసేయండి. ఇలా చేశాక చివర్లో ఫోల్డ్ చేసుకోండి. చూడండి, పొరలు పొరలుగా ఇలా పనస తోనలు ప్రిపేర్ చేయాలి. చాలా ఈజీగా ఇలా మనం పనస తోనలు స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే మిగతా పిండి మొత్తం కూడా పనస తోనలు చేసి తీసుకోవడమే. ఇలా అన్నీ చేశాక ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ మీడియంగా వేడి అయ్యాక పనస తోనలు 1 బై 1 వేసి ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టి మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా అన్నీ ఫ్రై చేసి తీసుకున్నాక ఇప్పుడు పాకం చేసే విధానాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లో 1.5 కప్ షుగర్ని తీసుకుందాం. ఇందులోనే అరకప్ వాటర్ని తీసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. షుగర్ పూర్తిగా కరిగిపోయి పాకం అనేది తీగ పాకంలా రావాలి. ఇందులోనే ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని వేసుకుందాం. ఇలా 2-3 మినిట్స్ పాకాన్ని బాగా మరిగించాక పాకాన్ని చెక్ చేసుకుందాం. చూడండి, ఇలా పాకాన్ని తీసుకొని చూస్తే తీగ అనేది ఇలా క్లియర్గా రావాలి. ఇలా వచ్చాక స్టవ్ ఆపుకొనేసి ఇందులోకి పనస తోనలు తీసుకుందాం. ఇలా పనస తోనలు తీసుకొని పాకాన్ని బాగా పట్టించండి. ఒకసారి పాకాన్ని బాగా పట్టించాక ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.